Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. Lord, I pray, even when it's sent by the Holy Spirit of God, let her life change, her destiny be transformed. Take her to higher elevation, Lord, higher level, Lord Almighty. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఎలీషా ఏలే యూట్యూబ్ ఛానల్ని మరి వీక్షిస్తూ అనేకులకు షేర్ చేస్తూ మన యొక్క ఛానల్ పరిచయం చేస్తూ ఈ పరిచర్యలో కూడా మీరు పాలుభాగస్తులని నమ్ముతూ మన కొరకు ప్రార్థిస్తున్నానని ఆశిస్తూ మరి ఈ పరిచర్యలో ముందుకు సాగడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సమయాన నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మరి వరల్డ్ కప్ 127 రన్స్ కొట్టినటువంటి జెమీమా అనేటువంటి ఒక సహోదరి గురించి తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ 127 రన్స్ కొట్టినప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, ఇది నా వల్ల కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి వలననే ఇది సాధ్యం. యేసయ్యే నన్ను ఈ విధంగా తీసుకొచ్చిండు, నేను నమ్మలేకపోతున్నాను, దేవుని వాక్యం ఈ విధంగా ఉంది, మరి దేవుని వాక్య ప్రకారంగా నన్ను ప్రభు ఇంత గొప్ప స్థితి తీసుకొచ్చిండని ఆమె చెప్పడం జరిగింది. ఇది జీర్ణించుకోలేని మతోన్మాదులు ఎంతోమంది కూడా ఇక రకరకాల కామెంట్స్ చేయటం, రకరకాలుగా మాట్లాడడం, రకరకాలుగా మరి కొంతమంది అయితే వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను మీకు తెలియపరిచే విషయం ఏంటంటే, ఆమె దేవుని మందిరానికి వచ్చి సేవకులతో ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థన పూర్వకంగా వెళ్ళి క్రికెట్ ఆడింది. క్రికెట్ ఆడి అక్కడ ఒక ఉన్నతమైన స్కోర్ కొట్టి రికార్డు సాధించింది. అయితే ఆమె చేసిన ఆ భక్తిని బట్టి ఆమె అక్కడ ఆ మాట చెప్పింది, నేను ప్రార్థన చేయించుకున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, నేను ఆడినా, నేను గెలిపించిన కనుక ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఇందులో తప్పేముంది? ఒకవేళ ఆమె వేరే దేవుని నమ్మి ఉన్నట్టుంటే అది ఆ దేవుడి పేరు చెప్పకపోదా, ఆ దేవుని పేరు ఉచ్చరించకపోరా, అప్పుడు వారు గనులుగా తెలుసుకోలేరా? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క రాత్రే కొన్ని కోట్ల మందికి సువార్త అందజేసిన గొప్ప వ్యక్తిగా జెమీమా ఈ రికార్డు సాధించింది. ఎందుకనంటే సువార్త చేయడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాం. ఆ ప్రాంతానికి పోయి ఈ ప్రాంతానికి పోయి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, ఆయన ఈ కార్యం చేస్తాడు, ఆ కార్యం చేస్తాడంటే మరి ఈ రోజులలో చాలామంది హేళన చేస్తూ ఉంటారు. ఆమె సాధ్యం కాని రికార్డును బ్రద్దలు కొట్టి ఆమె ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లనే సాధ్యమైందని చెప్పిందనంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? ఇంకంతకంటే ఇంకేం గొప్ప విషయాలు కావాలా? కోట్ల మందికి ఒక్కసారి సువార్త చెప్పిన జెమీమా, అర్థం చేసుకోండి, ఈమె ఎందుకు ఈ మాట చెప్పిందంటే ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందండి. యేసుప్రభు నిజమైన దేవుడు అనటానికి రుజువు ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తు గురించి మాకు తెలియదు, మేము యేసుప్రభు అంటే నమ్మలోను. యేసుప్రభుల వారి మాట వినపడితే మేము ఎంతో అసహ్యంగా చూసేవాడిని. మా నాన్న సేవకుడైనప్పటికీ, మా ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పటికీ, అద్భుతాలు జరుగుతున్నా, ఎన్ని కార్యాలు చూసినా నేను నా ఎదురుగా యేసుప్రభు వస్తేనే నమ్ముతా, లేకపోతే నేను నమ్మను, అసలు నమ్మను, ఆ పేరు ఎత్తకూడదు అని గొడవ చేసేవాడిని. ఒక మాట ఆలకించండి, ఈరోజు ఎత్తి చూపించేదానికంటే, ఈరోజు పొడిచేదానికంటే, ఈరోజు లోపాలు ఎతికేదానికంటే దేవుడు ఆమె జీవితంలో కార్యం చేసిండు, నా జీవితంలో కూడా కార్యం చేస్తే బాగుంటుంది కదా, మరి ఆమె జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో ఎందుకు చేయడని ఒక్క మాటగా మీరు ఆలోచించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేయకపోడంటారా? మా జీవితాల్లో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడా? మా జీవితాలు మలుపు తిప్పిన దేవుడు మీ జీవితాలు మలుపు తిప్పడా? మా జీవితాలను ఆశీర్వదించిన దేవుడు మీ జీవితాలను ఆశీర్వదించడా? ఈ రోజున జెమీమా ఒకటే కాదు, అలాంటి జెమీమాలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారందరూ ప్రభు కోసం ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డారు. ఆమె ఇప్పుడు కనపడుకోకుండా కోట్ల మంది ఉన్నారు. ఒక్కటే కంఠం ఎవరి నోటి నుంచి వచ్చినా ఇది మా వల్ల కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లనే. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు, ఆయనే ముందుకు తీసుకెళ్లే దేవుడు, ఆయనే సమస్తాన్ని ఘనపరిచే దేవుడు, ఆ సమస్తాన్ని లోపరిచే దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, అడగాలే కానీ కార్యం చేసే దేవుడు అండి. ఒక మాట, ఆమెంత ఘనతను సాధించినప్పుడు చాలామంది సంతోషంగా తీసుకుంటున్నారు, చాలామంది అభినందిస్తున్నారు. ఈ కొంతమంది వలన అసలు దీని విషయం నేను వీడియో చేయదలుచుకోలేదు, కానీ అందరు అట్లా ట్రోల్ చేస్తుంటే కొంచెం బాధ అనిపించింది. నాకు అనిపిస్తుంది ఆమె వరల్డ్ కప్ రికార్డు కాదు కానీ
వరల్డ్ వైల్డ్గా రికార్డు సంపాదించింది. ప్రపంచం మొత్తం యేసుప్రభు గురించి చెప్పిందండి. నిజంగా చాలు, ఆ గొప్ప సాక్ష్యం చాలు. ఎంతోమంది చెప్పలేని మాట ఆమె చెప్పింది. కనుక ఈ మాట వింటున్న మీరు అపార్థం చేసుకోక అర్థం చేసుకొని మీ జీవితాల్లో కూడా ఏమైనా జయించలేకపోవటం ఉంటే, మీ జీవితంలో కూడా ఏదైనా కార్యం జరగకపోతే, మీ జీవితంలో కూడా కన్నీళ్ళ మధ్య వెళ్తుంటే, అపజయాలు మిమ్మల్ని వెంటాడుతుంటే, ఒకదాని వెంబటి ఒకటి శోధన మిమ్మల్ని తరిమి పడుతుంటే, నిందన అవమానాల మధ్య కుమిలిపోతుంటే, మోకరించి ప్రార్థన చేసి ప్రభుని అడగండి. ఆలకించే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన ఆలకిస్తాడండి, జవాబిస్తాడండి, తప్పకుండా సమాధానం ఇస్తాడండి. గణపరచాల్సింది పోయి మరి ఇట్లా ఎత్తు చూపుకుంటూ పోతే జీవితం గడిచిపోద్ది, ఏముండదు. కాబట్టి లోపాలు వెతికే పని కాదు, కానీ లోపాలు సరిచేసుకునే పని చేసి మీ జీవితాలు కూడా ఆ గెలుపు బాటలో తీసుకువెళ్లాల్సిందిగా ప్రభుపేట కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.